తెలంగాణకు మరో 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి అరేబియన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. వచ్చే 5 రోజుల పాటు మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వెదర్ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు అయితే దాదాపు అన్ని జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నాయి. ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం? ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల రానున్న 4-5 రోజుల వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు తూర్పు జిల్లాలు, పశ్చిమ అట్లాగే దక్షిణ జిల్లాల్లో భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా తూర్పు జిల్లాల్లో పడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ఈ ఉరుములు మెరుపులు 30-40 కిలోమీటర్ ప్రతి గంటకు ఉత్తర జిల్లాల్లోని, ఈ భారీ వర్ష సూచనలు ఇచ్చిన జిల్లాల్లోని 40-50 కిలోమీటర్ ప్రతి గంట కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రేపు కూడా తూర్పు జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు, ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలకు గల కారణాలు ఏంటి? మేము ఉపరితల ఆవర్తనం అని చెప్తున్నాం. అలాగే అరేబియన్ సీలో కూడా వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు 32 గంటల్లో. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతం అయ్యింది. అలాగే ఇది రానున్న కొన్ని గంటల్లో ఇది అల్పపీడనంగా కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే మరింత తీవ్రత చెంది ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశాలు రానున్న 36 గంటల్లో ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకొక ఉపరితల ఆవర్తనం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా ఆనుకొని ఆవరించి ఉంది. సో దీని వెంబడిగా ఒక ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ప్రస్తుతం కదలిక ఉంది. సో దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రేపు ఎల్లో వార్నింగ్స్, భారీ వర్ష సూచనలు, అట్లాగే ఉరుములు మెరుపులు, గస్టీ విండ్స్ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. సో ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఏమైనా ఎక్కువగా ఉండే అవకాశం ఉందా తెలంగాణ పైన? ఎక్కువగానే ఉంది. ఇలాగా ముసురు అనేది పట్టి వర్షాలు 4-5 రోజుల వరకు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవాళ అంటే ఏ జిల్లాలకి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? రేపు ఎక్కడ పడే అవకాశం ఉంది మెయిన్ గా జిల్లాలలో? భారీ వర్షాలు ఎక్కువగా కూడా ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర జిల్లాలు రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. గస్టీ విండ్స్ కూడా కొన్ని చోట్ల ఉత్తర జిల్లాల్లోని తూర్పు, పశ్చిమ అట్లాగే దక్షిణ జిల్లాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. చూసినాం కదా, మొత్తంగా వచ్చే 4-5 రోజుల పాటు కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, అంతేకాకుండా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా 4-5 రోజుల్లో కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనం తాకే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ద్రోణి అలాగే ఉపరితల ఆవర్తనం కారణంగానే తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు కురవడానికి గల కారణాలను కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు.